నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో యుద్ధం ఆగినట్టే కనిపించినా మళ్లీ ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్, అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. హార్మోజ్లో ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్జీసీ దాడులు చేయడం ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ఇరాన్ లోకల్ మీడియా 13 మంది విదేశీ నేతల పేర్లతో ఉన్న రివెంజ్ లిస్టును ప్రచురించడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా పలువురు ఐరోపా నేతల పేర్లున్నాయి. హంషాహ్రీ పత్రిక ఆన్లైన్ ఎడిషన్లో 13 మంది విదేశీ నేతల ఫోటోలతో కూడిన ఒక ఇన్ఫోగ్రాఫిక్ను విడుదల చేసింది. అందులో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో పాటు అమెరికా విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల ఫోటోలు ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో అట్టుడికిపోయిన ఇరాన్ ఇప్పుడు ఊహించని రీతిలో పంజా విసురుతోంది. తమ బాంబులు, క్షిపణులు, డ్రోన్ల వర్షంతో టెహ్రాన్ సర్వనాశనమైపోయిందని అగ్రరాజ్యం భావించింది. సీన్ కట్ చేస్తే ఇరాన్ గుండెల్లోంచి యుద్ధ క్షిపణులు మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. సైనిక సామర్థ్యాన్ని అంచనా వేసిన దానికంటే అధికంగా 100 రెట్ల వేగంతో పునర్నిర్మించుకుంటోంది. దీంతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణంలోనైనా డ్రోన్లు ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటూ ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. మరోవైపు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇరాన్పై దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, కమ్యూనికేషన్ సాధనాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. అలాగే బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా వల్లే హార్మోజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి అంతరాయం ఏర్పడిందని ఆరోపించింది. ఇప్పటికే తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్తబా ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైనోళ్లు తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తాజాగా టెహ్రాన్ ప్రతీకార జాబితా బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. 13 మంది విదేశీ నేతల పేర్లతో ఉన్న రివెంజ్ లిస్ట్ అందరినీ కలవరపెడుతోంది.